సార్ మీ డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కిషోర్ లాల్ గారు, నిజం చెప్తున్నాను, ఈ షో పూర్తవనివ్వండి. మీ జ్యువెలరీకి ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది. మీలాంటి స్నేహితులుంటే ఏదైనా సాధ్యం అవుతుందండి. ఈ సూపర్ మోడల్ అనుష్క ఈ డ్రెస్ వేసుకుందేంటి? తను వేసుకోవాల్సిన డ్రెస్ ఇది కాదుగా. ఆ డ్రెస్సే తనకు బాగుంటుంది. చూడండి కిషోర్ లాల్ గారు, అనుష్క డ్రెస్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఫిట్టింగ్ ప్రాబ్లం. అందుకే అనుష్క డ్రెస్ను జ్యువెలరీని సలోని వేసుకుంది. మీరేం వర్రీ కాకండి కిషోర్ లాల్ గారు. మీ జ్యువెలరీ డిజైన్స్ ఎంత మంచివంటే మోడలింగ్ చేస్తున్న అమ్మాయిల్ని ఎవరూ చూడరు, కేవలం జ్యువెలరీనే చూస్తారు. నా మాట నమ్మండి, ఆ అమ్మాయి కూడా చాలా ఫేమస్ మోడల్, మంచి మోడల్. ఎవరక్కడ? త్వరగా చూడండి, త్వరగా. జగదీష్, జగదీష్, జగదీష్ ఎక్కడున్నావు నువ్వు? జగదీష్ లైట్లు ఎందుకు ఆపాయో చూడు. జగదీష్ ఎక్కడున్నావు? జగదీష్ చూడు రోహిత్, నా కోట్ల రూపాయల జ్యువెలరీ స్టేజ్ మీద ఉంది. ఒకవేళ ఏదైనా జరిగితే ఆ డబ్బంతా నువ్వే కట్టాల్సి ఉంటుంది. అరే కిషోర్ లాల్ గారు, జస్ట్ రిలాక్స్. మీ జ్యువెలరీ తీసుకోవడానికి ఎవరు వస్తారు? జగదీష్, లైట్స్ ఎందుకు ఇంకా ఆన్ కాలేదు? అరే అరే, ఓ మై గాడ్, ఎందుకు అలా పడిపోయింది? ఓ మై గాడ్. సలోని, ఏమైంది? మేనేజర్ సలోని, అంబులెన్స్ కి ఫోన్ చేయి. అంబులెన్స్ తో పాటు సిఐడి వరకు కూడా ఫోన్ చేయండి. నా కోట్ల రూపాయలు విలువ చేసే జ్యువెలరీ మొత్తం దోచుకుపోయారు. కోట్ల విలువ చేసే జ్యువెలరీ, నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. అందరూ వచ్చి లైన్గా నిలబడండి. రండి రండి రండి, మీరే ప్లీజ్. ప్రశ్నలు వేయొద్దు, రండి. సైలెంట్గా నిలబడండి ప్లీజ్. 1 minute నిలబడండి. ఇంతమంది చూస్తుండగా 5 కోట్ల రూపాయల జ్యువెలరీ దొంగిలించబడిందా? అవును సార్, అందరూ చూస్తుండగానే అందరూ ఇక్కడే కూర్చున్నారు సార్. అయినా మీకు కనపడలేదంటారు? ఎలా కనిపిస్తుంది సార్, ఆ సమయంలో లైట్స్ ఆఫ్ అయ్యాయి. మేము మార్కెట్లోకి కొత్త రకం జ్యువెలరీ తీసుకురావాలనుకున్నాం సార్. అందుకే ఈ ఫోటో సెషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం సార్. కానీ అనుకున్నదంతా సర్వనాశనం అయిపోయింది. ఓకే, ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? అంటే ఈ ఫోటో సెషన్ కండక్ట్ చేస్తున్న ఆర్గనైజర్ ఎవరు? ఇతనే సార్, రోహిత్. ఇదంతా ఎలా జరిగింది సార్? సలోని టాప్ మోస్ట్ జ్యువెలరీని, నా ఉద్దేశం ఏమిటంటే ఖరీదైన జ్యువెలరీని వేసుకొని ఈ స్టేజ్ మీదకి వచ్చింది. అప్పుడు అకస్మాత్తుగా లైట్స్ ఆఫ్ అయిపోయాయి సార్. లైట్స్ వచ్చిన తర్వాత మేము చూసేసరికి సలోని చనిపోయి ఉంది సార్. తను వేసుకున్న జ్యువెలరీ కూడా అంతా ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు సార్. ఇంకో విషయం సార్, తన పక్కన ఓ లైట్ పడిపోయి ఉంది. సినిమా స్టోరీలా ఉంది.
మోడల్ నడుచుకుంటూ రావటం, లైట్ పడిపోవటం, దొంగ మాయమవటం. టెరిఫిక్. కానీ నిజంగా అలాగే జరిగింది సార్. ఓకే, ఈ లైట్ ప్రతిరోజు పడిపోతుంటుందా? ఇంతకుముందు నేను ఎప్పుడు లైట్ పడిపోవడం చూడలేదు సార్. మరి ఈ రోజు ఎలా పడిపోయింది? అదే తెలియదు సార్. జోసఫ్, ఓసారి పైకి ఎక్కు. ఈ లైట్ ఎలా పడిపోయిందో తేల్చుకుందాం. అభిజిత్, ఈ రాడ్ ఇక్కడ కట్ చేసి ఉంది. ఇది ఎవరో కావాలని చేసినట్టున్నారు. విన్నారుగా? ఇప్పుడు ఈ లైట్ ఎలా పడిపోయింది ఏంటో తెలిసిందిగా. సార్, ఈ లైట్ పడిపోయినప్పుడు నేను కిషోర్ లాల్ గారి పక్కనే ఉన్నాను. అంటే ఆయనకు అనుమానం కలగకుండా ఉండడానికి కదూ? ఈ రాడ్ పూర్తిగా కట్ చేయలేదు, కొద్ది భాగాన్ని కట్ చేయకుండా వదిలేశారు. లైట్ పడిపోయిన తర్వాత కాసేపటికి దానంతట అదే విరిగిపోయింది. సార్, ఇక్కడున్న లైటింగ్ ఎక్విప్మెంట్ అంతా జగదీష్ కంట్రోల్లో ఉంటుంది. ఇదంతా సెట్ చేసింది జగదీష్. ఎక్కడున్నాడు అతను? తను ఇక్కడే ఉండుంటాడు. ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు సార్. మనిషి అతన్ని స్టేజ్ మీదకి పిలు. మైక్ టెస్టింగ్. జగదీష్, నువ్వు ఎక్కడున్నా సరే స్టేజ్ వద్దకు రావాలి. మైక్ టెస్టింగ్. జగదీష్, నువ్వు ఎక్కడున్నా సరే స్టేజ్ వద్దకు రావాలి. ఐ రిపీట్, జగదీష్, నువ్వు ఎక్కడున్నా సరే స్టేజ్ వద్దకు రావాలి. ఓకే బాస్, మీరు ఒకసారి అతని అడ్రస్ చెప్పండి. 401 విజయనగర్, అంధేరి. హలో, మర్యాదగా తలుపు తీ, లేకపోతే తలుపు విరగొట్టేస్తాం. నువ్వు ఇంట్లోనే ఉన్నావని మాకు తెలుసు. వీళ్ళు సిఐడి ఆ వాళ్ళు. దొంగతనం చేసిన జ్యువెలరీ కూడా నీ దగ్గరే ఉందని తెలుసు. దొరకకూడదు, వీళ్ళకి దొరకకూడదు. మర్యాదగా ఎలాగైనా ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ పారిపోవాలి. చేయి. చూడు, నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా తలుపు తీ. ఓయ్. ఓయ్. సార్ అదిగోండి. ఏయ్, నా దగ్గరికి రావద్దు. వస్తే దూకేస్తాను నేను. నా దగ్గరికి రావద్దు. నేను చెప్పేది నిజం. ఏయ్, దూకేస్తాను నేను. కిందకి దిగు, నా కిందకి దిగు. దగ్గరికి రావద్దు. మర్యాదగా వెళ్ళిపోండి. దూకేస్తాను. దూకేస్తాను నేను. చెప్తోంది నీకే, కిందకి దిగు. కిందకి వెళ్ళిపోండి. దిగు. దగ్గరికి రావద్దు. దిగో. దూకేస్తాను. దగ్గర మై గాడ్.
ఇందులో ఏముందో ఒకసారి చూడండి. జ్యువెలరీ అంటే దీని అర్థం వీటి కోసమే ఇతను ఆ అమ్మాయిని చంపేశాడనమాట. పద వెళ్ళి కిషోర్లాల్కి జ్యువెలరీ ఇచ్చేద్దాం. సలోని లిప్స్టిక్ లో చాలా ప్రాబ్లం ఉంది. తను వేరే వాళ్ళని కిస్ చేయకపోవడం చాలా మంచిదైంది. మీరు ఈ అమ్మాయి తలకి ఎక్స్రే తీసి ఈ అమ్మాయి ఎలా చనిపోయిందో చెప్తారనుకున్నాం, కానీ మీరు చెప్పేదేంటో అర్థం కావట్లేదు. మీ రిపోర్ట్ ప్రకారమే తను లైట్ పడ్డం మూలంగానే చనిపోయిందంటారు. అవును, జగదీష్ సలోని తల మీద లైట్ పడేలా చేసి తర్వాత పవర్ ఆఫ్ చేసి జ్యువెలరీ అంతా తీసుకుని పారిపోయాడు. దొంగతనం గురించి నేనేం మాట్లాడను, కానీ సలోని ఎవరిని కిస్ చేయకపోవడం చాలా మంచిదైందని మాత్రం చెప్పగలను. మళ్ళీ అదే మాట. ఇక్కడ ఈ అమ్మాయి చనిపోయి ఉంటే మీరు చెప్పిందే చెప్తారండి. జస్ట్ అ మినిట్. సలోని తల ఇంకా భుజం ఎక్స్రేలివి. లైట్ బరువు సుమారు 12 నుంచి 15 కేజీలుండొచ్చు. అంత బరువైన లైట్ ఈ తల మీద పడుంటే తన తల పగిలేది కదా, అలాగే భుజం కూడా విరిగేది. అలాంటిదేం జరగలేదే. దీన్ని బట్టి చూస్తే లైట్ పడింది సలోని తల మీద కాదు, తన పక్కనే. సరే, ఈ సలోని లిప్స్టిక్ అదేంటి? లిప్స్టిక్ లో విషం ఉంది. ఇది అప్లై చేస్తే ఎవరైనా 30 నుంచి 40 నిమిషాల్లో చనిపోతారు. సలోని ఫోటోషూట్ కోసం రెడీ అవుతున్నప్పుడు తాను ఈ లిప్స్టిక్ వేసుకుని ఉంటుంది. 30 నిమిషాల తర్వాత చనిపోయింది. అంటే దీని అర్థం హంతకుడు ఎవరో కానీ తనకు సలోని లిప్స్టిక్ వాడుతుందని ఖచ్చితంగా తెలుసు. అందుకే వాడు దాంట్లో విషం కలిపాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నన్ను నా కంపెనీని నష్టాల్లో మునిగిపోకుండా కాపాడారు. కిషోర్ లాల్ గారికి తన జ్యువెలరీని కూడా తిరిగి ఇచ్చేశారు. లేకపోతే అతను నా పరువు తీసేవాడు. ఈ నేరం చేసిన వాడు కూడా దొరికిపోయాడు. కానీ జగదీష్ ఇలా ఎందుకు చేశాడు? మేము అతని గురించి ఎంక్వైరీ చేసి చూసాం. అతను అనుకున్నంత చెడ్డవాడేం కాదు. ఎవరో చెప్పడం వల్లే ఇతను ఈ పని చేసినట్టు మాకు తెలిసింది. మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళు ఇలాంటి వాళ్ళని అనవసరంగా ఇరికిస్తుంటారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఈ షో మీదే కదా? అవును. మీకు ఏ మోడల్ ముందుగా వస్తుందో ఏ మోడల్ తర్వాత వస్తుందో బాగా తెలుసు అనుకుంటా. అవును, తెలుసు. మీకు ఇది కూడా తెలుసు అనుకుంటా, ఏ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకుంటుందో. అవును. రోహిత్ గారు, తమరు మాతో రండి. ఎందుకు? మిమ్మల్ని సిఐడి బ్యూరోలో కొన్ని విషయాలు అడగాలి. పదండి. అసలు నేనెందుకు రావాలి? జగదీష్ నువ్వు కలిసి ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నాకేం తెలీదు. సలోని ఆ టైంలో స్టేజ్ మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. తన టైం తర్వాత ఉంది. అచ్చా, మరైతే ఎందుకు వచ్చింది తను? అనుష్క కారణంగా. సూపర్ మోడల్ అనుష్కనా? అవును. తనేం చేసింది? లాస్ట్ మినిట్లో అనుష్క డ్రెస్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. అందుకే సలోని తన డ్రెస్, జ్యువెలరీ ఇంకా మేకప్ వేసుకొని స్టేజ్ మీదకి వచ్చింది. ఆవిడ మేకప్ వేసుకుందా? అంటే ఆవిడ లిప్స్టిక్ కూడా వేసుకున్నట్టేగా? అయ్యుండొచ్చు. ఇక్కడ మీకు మేకప్ మ్యాన్ ఎవరు? మనీష్. ఓసారి అతను పిలవండి. మనీష్ను లోపలికి పంపించు. హలో. సలోనికి మేకప్ ఎవరు వేశారు? ఎస్ సార్, నేనే వేశాను. తనకి ఏ లిప్స్టిక్ వాడావు? అందరు మోడల్స్కి వాడిందే తనకి వాడాను. మరి మోడల్స్ అందరూ చనిపోలేదు ఎందుకో? ఏ లిప్స్టిక్ వేసావో చెప్పు. ఏంటి మాట్లాడేది మీరు? సలోనికి నువ్వు ఏ లిప్స్టిక్ వేసావో చెప్పు. సలోని అనుష్క వేసుకున్న లిప్స్టిక్ వేసుకుంది. అది అనుష్క పర్సనల్ లిప్స్టిక్ సార్. తనకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని, ఎంగేజ్మెంట్ జరగబోతుందని ఈ లిప్స్టిక్ ఆ ఎంగేజ్మెంట్ డ్రెస్కి మ్యాచ్ అవుతుందని కూడా చెప్పింది సార్. మై గాడ్. అంటే ఎవరో పకడ్బందీగా ఆవిడని చంపడానికి ప్లాన్ చేస్తే ఈవిడ చనిపోయిందనమాట. సార్, ఈరోజే అనుష్క ఎంగేజ్మెంట్ సార్. మై గాడ్. ఒకవేళ తను ఆ లిప్స్టిక్ యూస్ చేస్తుందేమో. ఓసారి మీరు ఆవిడ నెంబర్ ఇస్తారా? సార్,
ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంటి ఫోన్ కూడా కనెక్ట్ కావట్లేదు. ఒక నిమిషం. హలో, అనుష్క గారు ఇంట్లో ఉన్నారండి? రెడీ అవుతుందా? మీరెవరో తెలుసుకోవచ్చా? నేను అనుష్క వాళ్ళ ఆంటీని మాట్లాడుతున్నాను. చూడండి, ఐఎమ్ సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్. మీరు ఎలాగైనా ఆవిడ లిప్స్టిక్ పెట్టుకోకుండా ఆపండి. అది చాక్లెట్ కలర్ లిప్స్టిక్, దానికి విషం పూస్తుంది. చూడండి, ఏ లిప్స్టిక్ అయితే తన ఎంగేజ్మెంట్ డ్రెస్ తో మ్యాచ్ అవుతుందో ఆ లిప్స్టికే. మేము కూడా బయలుదేరి వెంటనే అక్కడికి వస్తున్నాం. ఆవిడ ఎలాగైనా లిప్స్టిక్ పెట్టుకోకుండా ఆపండి. ఓకే? అలాగే సార్. యా. ఎవరి ఫోన్లో? ఆవిడ గారు ఆంటీ. ఎలాగైనా సరే అనుష్కను మనం ఆ లిప్స్టిక్ వేసుకోకుండా ఆపాలి. అంతా రెడీయే కదా? ఎక్స్క్యూజ్ మీ. అరే మీరేంటి ఇక్కడ? మీ అమ్మాయి ఎక్కడ? అనుష్క, ఏమైనా ప్రాబ్లమా? చూడండి, మీ అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది. తను పెట్టుకునే లిప్స్టిక్ కి ఎవరో విషం పూశారు. విషమా? అనుష్క ఎక్కడ? పైన తన గదిలో రెడీ అవుతుంది. ఈ రూమేనా? అదే ఆగేది సార్. హలో మేడం, డోర్ ఓపెన్ చేయండి. అను తలుపు తీయమ్మా. అమ్మా అనుష్క, డోర్ ఓపెన్ చెయ్యి. హలో, డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేయట్లేదు. లోపల ఏం జరుగుతుందో ఏమో. లోపల ఏ శబ్దం వినిపించర్లా. మీరు తప్పుకోండి. ఏంటి, ఏం చేస్తున్నారు మీరంతా? అమ్మా నీకేం కాలేదు కదా? సారీ, బట్ థ్యాంక్ గాడ్ మీకేం కాలేదు. ఐఎమ్ ఓకే, నాకేం కాలేదు. కానీ మీరంతా నా రూమ్ లో ఏం చేస్తున్నారు? యాక్చువల్గా మేమంతా మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం. మీరు యూజ్ చేయబోయే లిప్స్టిక్ కి విషం పూశారు. ఏంటి? ఆ లిప్స్టిక్ ఎక్కడ? అది నా మేకప్ కిట్ లో ఉంది. ఎక్కడుంది? ఇక్కడే కదా పెట్టాను. నేను బాత్రూమ్కి వెళ్లే ముందు ఇక్కడే పెట్టెళ్ళాను. ఈ రూమ్ లోకి ఇంకెవరైనా వచ్చారా? బృందా ఆంటీ వచ్చింది. మై గాడ్, మనతో ఫోన్లో మాట్లాడింది ఆవిడ అనుకుంటా. అయ్యుండొచ్చు, కానీ తను అనుష్కకు ఈ లిప్స్టిక్ గురించి ఎందుకు చెప్పలేదు? కానీ తను విషం ఉన్న లిప్స్టిక్ తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడుంది ఆవిడ? బహుశా బృందా ఆంటీ తన రూమ్ లోనే ఉండుంటుంది. బృందా, అయ్యో బృందా, ఎక్స్క్యూజ్ మీ, మీరు వెనక్కి గో బ్యాక్. సార్, ఎవరో చాలా దారుణంగా ఈమె పీక నులిమి చంపారు. పెద్ద ఘర్షణ జరిగినట్టుంది. చేతి నుండి రక్తం కూడా కారుతుంది. సార్, ఆ పెనుగులాట్లో ఈమె తన చేతిలో ఏదో దాచినట్టున్నారు. ఒకసారి చూడండి సార్. ఏంటి, ఏదైనా దొరుకుతుందేమో చూడు. సార్, లిప్స్టిక్? ఎక్స్క్యూజ్ మీ, ఇది మీ లిప్స్టికేనా? నా లిప్స్టిక్ కూడా ఇలాంటిదే, కానీ ఇది మాత్రం నాది కాదు. లిప్స్టిక్ అదే కానీ మీది కాదంటారా? అసలు మీరేం చెప్తున్నారు? ఈ లిప్స్టిక్ బ్రాండ్ ఒకటే, కానీ ఇది ఇండియాది. నేను ఇంపోర్టెడ్ యూస్ చేస్తాను.
బ్యూటీ స్పాట్. ఈ లిప్స్టిక్ మీద బ్యూటీ స్పాట్ అనే షాప్ స్టిక్కర్ వేసింది. బ్యూటీ స్పాట్ స్టోర్స్. అక్కడికి వెళ్దాం పద. ఓకే, అక్కడికి వెళ్తే ఈ లిప్స్టిక్ని ఎవరు కొన్నారో తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఒకసారి చూడండి, ఈ లిప్స్టిక్ కొన్నది ఇక్కడేనా? అవును మేడం, ఇది ఇక్కడ కొన్నదే. కొన్నవాళ్ళు ఎలా ఉంటారో మీకేమైనా గుర్తుందా? అమ్మాయా లేక అబ్బాయా? సార్ నాకు తెలిసినంత వరకు తను అమ్మాయే. సార్ తను పెద్ద పెద్ద గాగుల్స్ పెట్టుకుంది, ఇంకా మొహానికి స్కార్ఫ్ కూడా కట్టుకుంది. అదే బైక్ మీద వెళ్ళేప్పుడు అమ్మాయిలు కట్టుకుంటారే అలా. తను ఇక్కడ ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయలేదు సార్. ఫలానా లిప్స్టిక్ కావాలని అడిగింది, డబ్బులు ఇచ్చి వెంటనే వెళ్ళిపోయింది. అసలు ఈ బ్రాండ్ లిప్స్టిక్ మా దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు సార్. అది కూడా మా దగ్గర ఒకే పీస్ ఉంది, అదే అమ్మాయి తీసుకెళ్ళిపోయింది. తన్ని మీరు అసలు చూడలేదా? బాగా గుర్తు తెచ్చుకోండి, తను ఎలా ఉంటుందో ఏంటో. సార్, ఆ అమ్మాయి కుడి చేతికి సరిగ్గా మణికట్టు మీద కాలిన మచ్చుంది సార్. అది కూడా నేను తను డబ్బులు ఇచ్చినప్పుడు చూశాను సార్. ఆ అమ్మాయి ఎవరో కానీ హత్య జరిగిన దగ్గర, ఫోటోషూట్ దగ్గర, ఇంకా ఎంగేజ్మెంట్ పార్టీలో కూడా ఉంది. మనీషా, ఓ పంచే, ఆ 2 వీడియో సీడీలు తీసుకురా. ఆ 2 వీడియో సీడీలో ఉన్న అమ్మాయి ఎవరో మనం కనుక్కుందాం. ఆ అమ్మాయి చేతి మీద కాలిన మచ్చ కూడా ఉంది. ఓకే సార్. మేడం, మీరు ఒకసారి మా బ్యూరోకి రావాల్సి ఉంటుంది ఆ అమ్మాయిని గుర్తుపట్టడానికి. చెయ్యే జో సార్, ఓసారి రివెంజ్ చేయి. ఒకసారి మీరు ఆ విజువల్ చూడండి. మీ దగ్గర లిప్స్టిక్ కొనడానికి వచ్చిన అమ్మాయి చెయ్యి ఇలాగే ఉందేమో చెప్పండి. అవును సార్, నేను చూసింది ఆ చెయ్యి, అదే మచ్చ సార్. ఆ అమ్మాయి లిప్స్టిక్ కొనుక్కొని వెళ్ళింది. ఈ గుర్తు నేను ఎక్కడో చూశాను. ఈ చెయ్యి ఎవరిదో నాకు తెలుసు. ఒక్క నిమిషం. రోజీ, ఇది రోజీ చెయ్యే, నా హెయిర్ డ్రెస్సర్. అదిరింది. అంటే ఈవిడే ఆ లిప్స్టిక్ కొని దానికి విషం పూసిందనమాట. సార్, ఆ బైక్ వాడిని అడుగుతాను. బ్రదర్, ఒక్క నిమిషం చెప్పండి. ఇక్కడ రోజు ఇల్లు ఎక్కడా? అదిగో అక్కడే. సరే సార్, ఇదే ఇల్లు. అదిగో సార్, అదే. హలో, అరే డోర్ ఓపెన్లో ఉంది ఏంటి? మై గాడ్, ఏమైంది? రోజీ, 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 ఎవరు చేశారు పని? మనీషా, అంబులెన్స్ త్వరగా తీసుకురా. ఓకే సార్. రోజీ, ఎవరు వచ్చారు ఇక్కడికి? చెప్పు, ఎవరు? ఎవరు? బైక్, ఆ బైక్. బైక్? బైక్? మై గాడ్, మనీషా, త్వరగా బయటకు వెళ్ళి ఆ బైక్ వాడు ఉన్నాడా లేదో చూడు. పట్టుకోవాలి త్వరగా. రోజీ,
రోజీ సార్ వాడు తప్పించుకున్నాడు. ప్రణీత్ సార్, ఆ బైక్ మీద ఉన్న వాడిని అడ్రస్ అడిగింది నువ్వేగా? వాడి ముఖం నీకు సరిగ్గా గుర్తుందా? ఎలా చూస్తాను సార్? తనేమో హెల్మెట్ పెట్టుకున్నాడు. హెల్మెట్ లోపల ముఖం ఎలా కనిపిస్తుంది సార్? అయినా కూడా హెల్మెట్లో ఫేస్ కొద్ది గొప్ప చూసుంటావుగా? సార్, ఒక్కసారి వాడు కనిపిస్తే నాకు తెలిసి వాడు ఖచ్చితంగా దొరుకుతాడు అభిజిత్. అచ్చా, ఎలా? వాడు మనకన్నా ముందే వచ్చి చాకచక్యంగా సాక్షుల్ని చంపేస్తున్నాడు, దొరకకుండా పారిపోతున్నాడు. ఇక వాడు మనకెక్కడ దొరుకుతాడు? అభిజిత్, ఆ డాక్టర్ గారు, అవునా? ఎవిడెన్స్? ఎలాంటి ఎవిడెన్స్? బాగుంది డాక్టర్. చిన్న చిన్నగా ఏవో కనిపిస్తున్నాయి. హంతకులు ఆనవాళ్ళు వదిలేశారు. ఇన్నేసా? ఈవిడ చేతి మీద ఓ గాయం ఉంది. ఎవరో కొరికినట్టున్నారు. ఇలా చూడండి. వాళ్ళ పళ్ళు తన చేతిలో చాలా లోతుగా దిగబడిపోయాయి. తన గాయంలో ఏముందో చూద్దామని నేను ట్రై చేశాను. ఏముంది? అప్పుడు నాకు తెలిసిందేంటంటే ఆ కొరికిన వ్యక్తి పళ్ళు సరిగా లేవు. తనకేదో పళ్ళ డిసీజ్ ఉంది. సార్, అంటే మనం అందరం కూడా అందరి నోట్లో దూరి చూడాలన్నమాట. లేదు ప్రణీత్, అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఓ పని చేయండి, అనుష్క ఇంటికి ఫంక్షన్కి వచ్చిన బంధువులందరినీ మన బ్యూరోకి పిలిపించండి. మీరెవరూ కంగారు పడకండి. మేము హంతకుడిని ఎలాగైనా పట్టుకుంటాం. ఈ కేసులో మీరంతా చాలా కోఆపరేట్ చేశారు. అందుకు ఇక్కడున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నా. వివేక్ సార్, ఆపిల్స్ తీసుకురా. ఓకే సార్. ఈ ఆపిల్స్ ని కాశ్మీర్ నుంచి మా ఫ్రెండ్ పంపించాడు. టేక్ ఇట్. మీరందరూ తలా ఒకటి తీసుకోండి. తీసుకోండి. టేక్ దిస్. నీకు ఇది, నీకు ఇదిగో. సార్, దీన్ని కట్ చేయడానికి ఏదైనా నైఫ్ ఇవ్వగలరా? అరే మీరేం మాట్లాడుతున్నారు మేడం? ఈ ఆపిల్ని ముక్కలుగా కట్ చేసి తింటారా మీరు? లేదలా కాదు. ఈ ఆపిల్ని మీ పళ్లతో కొరికి చూడండి. ఇందులో జ్యూసెస్ ఉన్నాయే, అవి నేరుగా మీ కడుపులోకి వెళ్ళి దాంట్లో ఉన్న ఐరన్ మూలంగా మీ పళ్ళు దృఢంగా తయారవుతాయి. తినండి, పర్లేదు తినండి. వివేక్, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించు. అలాగే సార్. ఇక మీరందరూ ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్, అసలు ఏం జరుగుతోంది? ఏం చేస్తున్నారు మీరంతా? మాకు అవతల చాలా పనులున్నాయండి. చూడండి సార్, మీ అమ్మాయిని చంపాలనుకునే వ్యక్తిని పట్టుకోవడం కంటే ఇంకా ఇంపార్టెంట్ పని ఏదైనా ఉందా మీకు? హలో హలో. సారీ మేడం, ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరు బయటికి వెళ్ళకూడదు. వాట్ నాన్ సెన్స్. నా డిజైనర్ ఫోన్ చేశారు. అనుష్క గారు, మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. సలోనిని చంపినవాడు మిమ్మల్ని కూడా చంపాలని ప్రయత్నిస్తున్నాడు. దాని మూలంగా 3 అమాయకులు బలయ్యారు.
కావలసిన వాళ్ళు దొరికినట్టున్నారే. ఒక్క నిమిషం కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను. ఎస్ సార్, తనే ఈ హత్య చేసుండొచ్చు. యాపిల్ నంబర్ 5. ఫ్యాంటాస్టిక్. యాపిల్ నంబర్ 5. వివేక్, మనం ఇచ్చిన యాపిల్స్ లో యాపిల్ నెంబర్ 5 ఎవరు తిన్నారో చూడు. ఓకే సార్. సార్ ఇదిగోండి యాపిల్ నెంబర్ 5. యాపిల్ నెంబర్ 5. ఇంకెంతసేపు ఇలా వెయిట్ చేయాలి? త్వరగా కానివ్వండి. హత్య చేసిన వాళ్ళు ఇక్కడే మీలోనే ఉన్నారు. మీరు ఆ విషయాన్ని ఎంత దాచిపెడదామన్నా దాగే ఛాన్స్ లేదు. అసలు జరిగిందేమిటో వాళ్లే ముందుకొచ్చి చెప్తే చాలా బాగుంటుంది. అరే ఏసీబీ గారు, ఆ విషయం మీకు తెలిస్తే మీరే చెప్పేయచ్చు కదా. హలో బాస్, మీరు వేసుకున్న ఈ జీన్స్ షర్ట్ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ సో మచ్. నా డ్రెస్సులన్నీ నేనే డిజైన్ చేసుకుంటాను. అలాంటప్పుడు మీ దగ్గర చాలా డబ్బుండి ఉండాలి. ఎందుకంటే మీరు డిజైన్ చేసే డ్రెస్సులకి చాలా వాల్యూ ఉంటుందిగా. యా, గ్రేట్. అయితే మీరు నా దగ్గర ఈ డబ్బా కొనుక్కోండి. ఏంటిది? ఇది రామ్ గోపాల్ పళ్ళ పొడి. దీన్ని రోజు యూజ్ చేయటం వల్ల పిప్పి పళ్ళు, పుచ్చిపోయిన పళ్ళు కూడా నయమైపోతాయి. ఏమిటిదంతా? పైరియా జబ్బా? కానీ నాకు పైరియా జబ్బేం లేదే. నీకుంది. నాకు తెలుసు నీకుందని. నువ్వు తిన్న యాపిల్ చెప్పింది. ఎస్, నువ్వు ఆ ఫేమస్ మోడల్ని చంపడానికి వెళ్ళినప్పుడు అనవసరంగా పాపం వాళ్ళ ఆంటీని చంపేశావు. ఆవిడ చేతి మీద నువ్వు కొరకటం వల్ల ఆ పైరియా తాలూకు జెమ్స్ ఆవిడ చేతికి అంటుకున్నాయి. ఇదంతా అబద్ధం. నేనేం చేయలేదు. మీరంతా కలిసి నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారు. మీరంతా హత్య చేసింది అతను. నేనేం చేయలేదు. ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడు తెలిసిపోతుంది. జోసఫ్, ఏంటి నువ్వు చేసిన పని? లెగు. అరే ఏం చేశారు మీరు? ఇతన్ని చంపేశారా? త్వరగా వెళ్ళి నీళ్ళు తీసుకురా. త్వరగా త్వరగా. లెగు. రాజు లే. లెగు. రాజు. రాజు లెగో. 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 నాటకం చాలా బాగుంది కదా. ఎవరు దగ్గరికి రావద్దు. రాజు గన్ పడే. నా చేత యాపిల్ తినిపిస్తారా? రాజు గన్ కింద పడేయను. నా దగ్గరికి ఎవరైనా వస్తే కాల్చి పడేస్తాను. నువ్వెంతో దూరం వెళ్ళలేవు రాజు. నేను చెప్పిన మాట విను. వద్దు. చూడు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకు. వస్తే అందరినీ కాల్చి పారేస్తాను. దయచేసి ఎవరో నా దగ్గరికి రావద్దు. ఆగు రాజు. రాజు స్టాప్. ఏసీబీ, నా దగ్గరకు వస్తే కాల్చి పడేస్తాను. అయితే మరి కాల్చో. ఎవరు ఆపుతున్నారో కాల్చరా. నేనేం అబద్ధం చెప్పట్లేదు. నా దగ్గరకు వచ్చారంటే అందరినీ కాల్చి పారేస్తాను. మాటలు అనవసరం. కాల్చో. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అనవసరంగా నా చేతుల్లో తావద్దు. ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. అర్చింది చాలు కానీ గన్ను కింద పడే. చూడమ్మా, నువ్వు ఆడినంత వరకు చాలు. ఈ దొంగ పోలీస్ ఆట ఇక క్లైమాక్స్కి వచ్చేసింది. ఏంటమ్మా, ఏమైనా తాగుతావా? వెళ్ళి మన వాడికి ఓ కూల్ డ్రింక్ పట్టండి. పాపం కుర్రాడు పరిగెట్టి బాగా అలిసిపోయినట్టున్నాడు. ఇక జరిగింది ఏంటో చెప్పమ్మా, నా బుజ్జి కదా.
అనుష్కని చంపితే నాకు 5 లక్షలు ఇస్తామన్నారు. ఎవరి? సలోని. సలోని? కానీ నాకు తనకేం శత్రుత్వం లేదే. నీ మూలంగా తను 2 సినిమాల్లోంచి తీసేశారంట. ఆ సినిమాల్లో నీకు ఆఫర్ వచ్చింది. అందుకే నువ్వంటే తనకి ద్వేషం. నిజానికి తనకి నువ్వంటే చాలా కోపం. తను నాతో చెప్పింది ఎలాగైనా సరే అనుష్క ప్రాణాలతో ఉండకూడదని. ఎలా చనిపోయినా తనకేం ప్రాబ్లం లేదని చెప్పింది. అందుకే నువ్వు ఆ అమ్మాయి లిప్స్టిక్లో విషం కలిపావు. అవునా, పని నాకు చాలా ఈజీ. అనుష్క వేసుకునే డ్రెస్తో మ్యాచ్ అయ్యే లిప్స్టిక్లో నేనే విషం కలిపాను. కానీ సలోని అదృష్టం బాగోలేదు. లాస్ట్ మూమెంట్లో అనుష్క ఆ కాస్ట్యూమ్స్ వేసుకోవడానికి ఒప్పుకోలేదు. అవే కాస్ట్యూమ్స్ని సలోని వేసుకుంది. ఆ మ్యాచింగ్ లిప్స్టిక్ కూడా వేసుకుంది కదా. ఆ విషయం నాకు తెలిసేసరికి చాలా ఆలస్యం జరిగిపోయింది. సలోని చనిపోయింది. ఈ కథలన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, ఇంతకీ నీ పార్ట్నర్ ఎందుకు చెప్పావు? తను భయపడిపోయింది. జరిగినవన్నీ మిమ్మల్ని కలిసి మీతో చెప్పేస్తానంది. అందుకే తను నేను చంపాల్సి వచ్చింది. మరి ఆ బృందా గారు ఏం చేశారు? తను నన్ను లిప్స్టిక్ మారుస్తుండగా చూసింది. ఏ ప్లాన్ అయితే మీరిద్దరు కలిసి ప్రిపేర్ చేశారో ఆ ప్లాన్లోనే మీరిద్దరూ ఇరుక్కున్నారు. సలోని చనిపోయింది. ఇక నువ్వు జీవితాంతం జైల్లో చిప్పకూడు తిను. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.